ఒక గొప్ప వైష్ణవ సంప్రదాయ సేవ చేస్తూ నిత్య వైష్ణవ పరివారానికి ఉపయోగపడే ఒక బృహత్ గ్రంథాన్ని పూర్వం ఉన్నదాన్ని దాన్ని కొంచెం మంచిగా దాన్ని కాపాడి కొంచెం పెద్ద చేసి దాంట్లో మరిన్ని విషయాలు చూపించి శ్రమపడి నిత్య వైష్ణవ పరివారానికి ఉపయోగపడే ఒక సద్గ్రంథాన్ని సిద్ధం చేశారు. ఈయన మా నాన్నగారి గురించి వారి గురు పరంపర గురించి నా గురించి మాట్లాడదాం అనుకున్నారు. వారికి పర్మిషన్ ఇవ్వలేదు, వారికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు, వారు సన్మానం చేస్తా అన్నారు, దానికి పర్మిషన్ ఇవ్వలేదు. వారి జీవితం మొత్తంలో గుర్తుపెట్టుకునేలాగా వారు చేసిన మంచి పనికి ఒక యతీశ్వరుల ద్వారా వారికి మంచి మంగళాశాసనం, వారు దాంట్లో మాట్లాడిన విషయాల కన్నా నాకు సంబంధించిన అభినందన కన్నా వారికి జిఎస్వామి వారి యొక్క మంగళాశాసనం, వారికి మంచి ఆరోగ్యం కలిగడానికి క్షేమంగా ఉండడానికి వారికి మంగళాశాసనం కలిగింది. ఇది మీకు వాళ్ళు జరిగేటువంటిది. నాకు స్వామి గారు అన్నారు కాబట్టి వారితో సాధన తీసుకున్నా, కానీ ఇవాళ ఇప్పుడు నేను కాదు గురువు గారు వారు ఒక షాల్ తెచ్చారు, ఇది నా కొరకని. ఈ షాల్ని కూడా ఇంతకంటే మంచిదానికి ఉపయోగిస్తున్నాను. శ్రీమాన్ వాసుదేవ స్వామి గారు రండి, మీ వేదిక రండి. 4 గ్రంథాలు గొప్పగా ఇంగ్లీష్లోకి అనువాదం చేసి వారి మన భాగవత సప్తాహంలో వారి గురించి వారి శ్రీమతి గారు కూడా రావాలి. దయచేసి ఆ కెమెరా మంచివాడు కెమెరా పట్టుకోండి. ఇది విలువైన ఫోటో. 4 గ్రంథాలను ఇంగ్లీష్లో అనువాదం చేశారు. వేదాంత సంగ్రహం మరి ఎర్జల్లా కళ్ళకుంట వెంకట నరసింహాచార్య గారు వారి గ్రంథం కదా వేదాంత సంగ్రహం అనువాదం చేశారు. కళ్ళకుంట వెంకట నరసింహాచార్య గారి వేదాంత సంగ్రహం గ్రంథాన్ని ఇంగ్లీష్లో వేశారు. పురుష సూక్తానికి ఇంగ్లీష్లో చేశారు. 4 గ్రంథాలు ఇంగ్లీష్లో చేశారు. నిజంగా ఈ వ్యక్తి యొక్క సేవ రాబోయే 10 సంవత్సరాలు అద్భుతంగా అవసరం ఉంది. ఈ సన్మానం నాకు జరిగే సన్మానం కన్నా 1000 రెట్లు గొప్ప సన్మానం. వెంకటేశ్వర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.